విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఇది సినీ కళాకారుల అరుదైన సమ్మేళనం. Hi everyone, I'm Neelu. Welcome to the grand premiere show of Cinema History. మన జీవితాల్లో ఎన్నో మధుర గీతాలను మనకు అందించి మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న మన బాలుగారికి మా ఈ జర్నీ ఆఫ్ సినిమా అంకితం. ఈరోజు ధనంజయ్ ఒక అద్భుతమైనటువంటి మంచి ప్రయత్నం చేశారు. అలాగే అసలు మూవీ ఇండస్ట్రీ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి, అసలు చరిత్ర ఎలా స్టార్ట్ అవబోతుంది అంత. ఇట్స్ an honor to me. Good evening all. సినిమా వాళ్ళందరూ కలిసి ఒక చోట కలిసే ఒక వేదిక ఈరోజు ఏర్పాటు అయినందుకు మనసంతా ఆనందంగా ఉంది. దానికి తోడు విశాఖపట్నంలో మా ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా ఎదురుగా ఉన్నారు. అది మరి కాస్త సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. రెండవది, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక ప్రొడ్యూసర్ అవ్వాలన్నా, ఒక ఆర్టిస్ట్ అవ్వాలన్నా అసలు ఎలా ఉండాలి అని తెలుసుకుంటే ఖచ్చితంగా ది బెస్ట్ మూవీస్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ పేరు తీసుకొచ్చేవి, అవార్డు తీసుకొచ్చేవి మన విశాఖపట్నంలో వస్తాయని నేనైతే నమ్ముతున్నాను. దానికోసం ఈ నా ప్రయత్నం, ఇది నా తాపత్రయం. సినీ దిగ్గజాలు ఒక్క చోట కలవడం, ఈ స్టేజ్ మీద ఉండడం సినిమా మేకర్స్గా మనందరూ అదృష్టం నేను భావిస్తాను. గెటప్ అదిరింది కదా బ్రదర్? గెటప్పే కాదు, కాన్సెప్ట్ కూడా అదిరిపోతే చూస్తావుగా. ప్రపంచ సినిమా పుట్టి ఇప్పటికీ 125 సంవత్సరాలైంది. సినిమా అనే పదం కినీమా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. కినీమా అంటే పురోగమనం లేదా కదలిక అని అర్థం. సినిమా కోసం ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత 1895లో లూమియర్ బ్రదర్స్ అనే ఇద్దరు వ్యక్తులు మొదటిసారిగా సినిమా నిర్మించి వ్యాపారపరంగా ప్యారిస్ దేశంలో ప్రదర్శించారు. భారతీయ సినిమా ప్రపంచానికి సినిమాని పరిచయం చేసిన లూమియర్ బ్రదర్స్ 1896లో మన ఇండియా వచ్చి వాళ్ళ సినిమాని ముంబైలో ఓ థియేటర్లో ప్రదర్శించారు. అప్పుడు పుట్టింది మన వాళ్ళకి సినిమా నిర్మించాలనే ఆలోచన. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే గారు రాజహరిశ్చంద్ర అనే ఫుల్ లెంగ్త్ నిడుగల ముఖ్య చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ కూడా చేశారు. దీని ద్వారా ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుస్తున్నారు. మొట్టమొదటి తెలుగు సినిమా 1921లో రఘుపతి వెంకయ్య నాయుడు గారి కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ గారి దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాని నిర్మించారు. అలాగే ఈ సినిమాని కలకత్తాలో ఓ థియేటర్లో ప్రదర్శించారు. సో అందరికీ నమస్కారం అండి. అదండి షో అంటే ఒక ఫిల్మ్ మేకర్కి ఏం కావాలి, ఏం చేయాలి అనేది చెప్పడానికి ప్రయత్నించాం ఇలాంటి గొప్ప వాళ్ళ సాయంతో. చాలా సంతోషంగా ఉందండి. ధనంజయ్ మంచి ప్రయత్నం చేశారు. మీకు అందరికి తెలుసు, రఘుపతి వెంకయ్య గారు అదే పేరు మీద స్టిల్ ఈరోజు వరకు కూడా అవార్డ్స్ ఇస్తున్నాం. మీ క్రియేటివిటీ ఏమిటి అన్నది చాలా ఇంపార్టెంట్. సినిమా అనే మీడియాని అది ప్రాపర్గా వాడుకోవటం లేదేమో, పసిపిల్లాడి చేతిలో చాలా ప్రమాదకరంగా కట్టేమో అనిపిస్తుంది అన్నమాట. చాలా పెద్ద సీనియర్స్ మోస్ట్ గురువులు లాంటి వాళ్ళు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళు అన్నీ నేర్చుకొని దీన్ని ఏదైనా పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలనుకోవడమే మీరు సాధించిన విజయం. ఏ రోజుకి చిత్ర పరిశ్రమలో లాంగ్ రన్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది రంగస్థలం నుంచి వెళ్ళినటువంటి కళాకారులు. కొంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అభయ ప్రొడక్షన్స్కి, అలాగే ప్రత్యేకంగా మెమోంటోతో అందరి అభిమానాన్ని పొందాడు. ఈరోజు అందరి అభిమానంతో ఇంతటి వాడేందుకు మా ధనంజయ్ ఇది గాడ్ బ్లెస్ యూ. దీని వెనకాల ప్రపంచ సినిమా ఉంది. మీరు నేను
కమర్షియల్ అవుట్లుక్తో తీసినటువంటి సినిమాలు మాత్రమే చూస్తున్నాం, కానీ ఇది సినిమాలు కావండి. మీరు ప్రపంచ సినిమాను చూడడం నేర్చుకోండి. ఆ ప్రపంచ సినిమాని చూడాలన్నట్లయితే చిన్నపిల్లలండి, 23 నుంచి 32 సంవత్సరాల పిల్లలు చాలా సినిమాలు తీసేస్తారు. ప్రేక్షకుల్లో మీరు ఏది చూపిస్తే అది అలవాటు పట్టుకోకూడదండి. మీరు కూడా తిరిగి ప్రశ్నించే అవకాశం మరి ఉన్నట్లయితే అప్పుడు మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ నాకు మంచిగా అనిపించింది. నటన అనేది కానీ ముందు నాటకం అనేది నేర్చుకోండి. నటించడం అనేది నాటకంలో ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ ది డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూసుకోవాలా, సెలక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ డైరెక్టర్ చూసుకోవాలా, దానికి సంబంధించినటువంటి ఆర్టిస్టుల్ని చూస్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం అద్భుతమైన సినిమాలు ఇవ్వగలిగే టాలెంట్ విశాఖపట్నానికి మాత్రమే ఉందని నేను చెప్పగలుగుతాను. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన ధనంజయ్కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏదో మొబైల్ ఉంది కదా, కెమెరా ఉంది కదా అని తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలా చేయకూడదు, తప్ప. నేను ఒక సినిమా అన్నట్టుగా చాలా ఆనందపడుతున్నాను ఈ ప్రోగ్రాంకి రావడం. సినిమాలో అనుభవం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అనుభవాలు, రకరకాల అనుభవాలు చూస్తే రియలీ దిస్ ఇస్ ఒక ఇన్స్టిట్యూట్లో మనం ఫీల్ అవ్వచ్చు. సెంటిమెంట్ అండి వైజాగ్ అంటే. విశాఖపట్నంలో ఒక్క సీన్ అయినా తీసిన తర్వాతే వెళ్ళాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సినిమాలోకి రావాలంటే యోగం ఉన్నవాడు ఇందులోకి వస్తాడు. కళాకారులందరి కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా అతనిలోని నిస్వార్థాన్ని తెలియజేస్తుంది. అలాంటిది ఆయన అంత కష్టపడి ఈ కార్యక్రమం అంతా చేశారంటే హైలైట్, విశాఖపట్నానికి హైలైట్ ఇది. నూతనంగా వచ్చేటువంటి దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలు అందులో ఉన్నాయి. ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి డైరెక్టర్కి నిజంగా చాలా కావాల్సిన ప్రోగ్రాం. భావితరాలకు ఇందులో ఉన్న కష్ట నష్టాలు తెలియజేయడానికి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క వేదిక మీదకి తెచ్చి సోదరులు ధనంజయ్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. ఏదైనా సరే మనం ఒక అడుగు వేస్తున్నామంటే ఆచితూచి వెళ్లాల్సిందే. ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఏం చేద్దంటే మీరు ఒక్కళ్ళే ముందుకెళితే మీతో పాటు ఇంకో నలుగురిని ముంచేస్తారు. ధనంజయ్ గారు చేసినటువంటి ప్రయత్నం చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. నిజంగా హైదరాబాద్ లాగా వైజాగ్ కూడా సినీ రంగం తరలి వస్తే మన ఆర్టిస్టులు కూడా చాలా ఆ సినిమా ఎప్పుడు పుట్టింది ఏంటి అనేది మాత్రం క్లియర్గా మనకి వివరించారు. సార్ ఈ ప్రీమియర్ షో ఎలా అనిపించిందో చెప్పండి. చాలా 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 బాగుంది, చాలా స్పెషల్గా ఉంది. టాలెంటెడ్ పర్సన్ ఎవరు ఆపలేరు. సూపర్ అండి. ఎందుకంటే ఎన్నో విషయాలు, తెలియని విషయాలు అన్నీ కూడా బాగా తెలియపరిచారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్న కాన్వర్సేషన్ విధంగా చెప్పడం ద్వారా ప్రేక్షకులకి త్వరగా రీచ్ అయింది. సో ఏమీ తెలియకుండా వస్తే మాత్రం నిజంగానే డిసప్పాయింట్ అవుతారు. మనకి, మన ఫ్యామిలీకి అందరికి కూడా ఇబ్బందులు వస్తాయి. సో అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ప్రతి విషయం మీద నేర్చుకుని అప్పుడు వద్దాం. విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టుల కోసం, టెక్నీషియన్స్ కోసం అద్భుతమైనటువంటి ఒక మంచి సమాచారాన్ని అందించారు. ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా చాలా చిన్న దాంట్లోనే మొత్తం అంతని చూపించేశారు. నాకైతే బాగా నచ్చింది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఇక్కడికి రావటం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎక్సలెంట్ ఇనిషియేటివ్. ఐ గెస్ ఇలాంటివి ఇంకా కంటిన్యూ అయ్యి వైజాగ్లో ఫిలిం ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ధనంజయ్ చేసే ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ధనంజయ్ గారు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి 1895 నుంచి ఇప్పుడు 2020 వరకు ఉన్నటువంటి వరల్డ్ ఎక్స్పీరియన్స్ అంతా చూపించారు. బాగుంది. థ్యాంక్స్ టు ఆల్ ఫిల్మీ లవర్స్, ధనుంజయ అండ్ టీమ్, ఈవెంట్ బై అభయ్ ప్రొడక్షన్స్.